రెడ్డి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందనగర్లో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడు. చందనగర్ విష్ణు పరిమిత హాస్పిటల్లో వైద్యం వికటించి 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ జాతీయ రహదారిపై బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న చందనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పట్టించుకుంటలేరు. డబ్బు నల్లనే పట్టించుకుంటారు. డబ్బు లేని వాళ్ళకు సమాజంలో విలువ లేదు. విలువ లేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందనగర్లో వైద్యం వికటించి బాలుడు మృతి చెందాడు. చందనగర్ విష్ణు పరిమిత హాస్పిటల్లో వైద్యం వికటించి 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ జాతీయ రహదారిపై బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న చందనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ముందుకు వస్తలేరు. ఏమైంది, ఎందుకైంది, అసలు దేని వల్ల ఇట్లా అయింది? బాబు ప్రాణం, ఒక మనిషి ప్రాణం అంటే ఈ అసలు డాక్టర్లకైనా ఎవరికైనా కానీ పట్టించుకునే స్థితిలో లేదు, విలువ లేదు. ఏ ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు. ఏ ఒక్కరు కూడా ముందుకు వస్తలేరు. ఏమైంది, ఎందుకైంది, అసలు దేని వల్ల ఇట్లా అయింది? బాబు కరీంనగర్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై కేటీఆర్ విరుచుపడ్డారు. కాలం మంది కానప్పుడు వానపాములు కూడా కాల నాగులే బుసకొడతాయన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. కరీంనగర్ తమదే అని చెప్పుకునే కేటీఆర్ కరీంనగర్కు ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మాట్లాడడం చాలా అల్కట్ పని. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడచ్చు, ఏది పడితే అది మాట్లాడచ్చు. భూమికి జానడు ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. ఇవాళ భూమికి జాననున్నోడు 3 ఫీట్లు ఉన్నోడు కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఎవరు అని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడుతుంటే చూడాలి. అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి. కేటీఆర్ గారు కరీంనగర్కు వచ్చి వారేదో కరీంనగర్కు చాలా ఉద్ధరించడం, కరీంనగర్ మనకు జన్మనిచ్చిందని చెప్పినారు. తెలంగాణ నినాదాన్ని కాపాడడానికి 2006లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎంత అధికారం మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నినాదాన్ని బతికించడానికి కరీంనగర్ ప్రజలు అత్యధిక మెజార్టీతో చంద్రశేఖరరావుని గెలిపిస్తే గడియారం సాక్షిగా నా చర్మం ఒలిచి చెప్పులు గుట్టించినా పర్వాలేదు అన్నాడు. నేను 5-6 ప్రశ్నలు సూటిగా కేటీఆర్ గారి సందర్భాలు అడుగుతున్నా. మొత్తం మెడికల్ కాలేజీలు అన్ని పక్కన సిద్దిపేట, జగిత్యాల, పక్కన గోదావరి అన్ని కాలేజీలు ఇచ్చేదాకా కరీంనగర్కి ఎందుకు మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు, ఎవరు అడ్డం పడ్డారు అని అడుగుతా ఉన్నాం. కరీంనగర్కు సంబంధించిన అప్పర్ మానేరు పూర్తి కాకముందు ఎందుకు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్లు పూర్తయినాయో జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇలా రాజకీయంగా పార్టీ పుట్టింది ఇక్కడ, రాజకీయంగా జన్మనిచ్చింది ఇక్కడ. ఈ జన్మనిచ్చిన జిల్లాలో మీరు ఏమి జిల్లాకు ప్రత్యేకించి చేసింది ఏందని అడుగుతా ఉన్నాం. ఈ నెల 30వ తారీఖున సీఎం చేతుల మీదుగా హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరగనుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పహాడ్ దర్గా వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుంచి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ మనిషికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం అందించనున్నామన్నారు. రాష్ట్రంలో దాదాపు 84% మందికి సన్నబియ్యం అందుతాయన్నారు. से
صراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم قل فالله الله الصمد. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా అవి పూర్తి చేసే దిశగా మరి ప్రభుత్వం పార్టీ అందరం కూడా ముందు పోవాలని చెప్పి అందరూ సూచించడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ విషయం ఒక సెట్ బ్యాక్, కానీ అది తాత్కాలిక సెట్ బ్యాకే. అది పనులు ప్రారంభించి పూర్తి చేసే దిశగా విషయాన్ని చేపట్టాలని చెప్పి అందరూ ప్రజాప్రతినిధులు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై ఉన్న లిఫ్ట్లన్నీ పూర్తి స్థాయి మరమ్మతులు చేయించి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సన్నబియ్యం రాషన్లో సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. ఈ 30 తారీఖు నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో 84%కి 84% ఆఫ్ పాపులేషన్ కి ప్రతి రేషన్ కార్డులో లబ్ధిదారుకి బెనిఫిషరీకి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. కేటీఆర్ సూర్యాపేటకు వచ్చి ఏం మాట్లాడాడో ఆయనకి అర్థం కాలేదని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత 10 సంవత్సరాలలో ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ పూర్తి చేయలేదన్నారు. బీఆర్ఎస్ వల్లే ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోయిందని ఆరోపించారు. నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు మా హయాంలోనే పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారికి టనలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైనా పోతే తెలుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోపలికి పోయినావా? పోలే. కట్టించింది మీరు. ఢిల్లీ ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే, ఏజీ రివ్యూ చేయలే. ఎక్కడ భూమి కొనబడితే అక్కడ తీసుకొని దోసుకోవడం, ఇసుక ధర్నా చేసుకోవడం. అందుకనే ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. సూర్యాపేటలో రిజల్ట్ చూసుకొని మాట్లాడాలి కదా. నేను ఆ పరిస్థితులు ఉంటే జిల్లాకే రాకపోతుంటుంది. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండ జిల్లాకు వచ్చే హక్కే లేదు వాళ్ళు. ఈయన దగ్గరగా 2000 కోట్ల పైన R&B రోడ్ శాంక్షన్ చేసుకున్నాం. మొన్న గడ్కరీ గారు మనకు 1000 కోట్లు సిఆర్ఎఫ్ రోడ్స్ ఇచ్చిండు, బ్రిడ్జిలు ఇచ్చిండు. అన్న దామర్చల్ దగ్గర కూడా రైల్వే ఫ్లైఓవర్ మీద 140 కోట్ల సేతు బంధు స్కీమ్ మీద బ్రిడ్జి పెట్టించిన. ఆ 1000 కోట్ల రూపాయలు కూడా మెజార్టీ మా నల్గొండ జిల్లాలో ప్రతి రోడ్డు డబల్ రోడ్డుగా సిఆర్ఎఫ్ కానీ హ్యామ్ ప్రాజెక్ట్ ద్వారా April 2nd వీక్లో టెండర్ పిలుస్తున్నాం. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి గారికి టనలు స్టార్టింగ్ రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అధ్యక్షుడిని దాదాపు రేపు ప్రకటించే అవకాశం ఉంది. అనూహ్యంగా ఆచారి రేసులోకి తీసుకొచ్చారు. గతంలో బీసీ కమిషన్ జాతీయ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీ బీసీ ఫేస్గా గుర్తింపు పొందారు. ఇక మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతగా అందరికీ సుపరిచితుడు. ఇక పార్టీకి విధేయుడిగా ఉంటూ ఢిల్లీ పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయి. రేసులో ప్రముఖంగా ఈటెల, బండి సంజయ్, ఎన్ రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అధ్యక్షుడిని దాదాపు రేపు ప్రకటించే అవకాశం అయితే తెలుస్తుంది. అనూహ్యంగా ఆచారి రేసులోకి దూసుకొచ్చారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజిరెడ్డి? నేడు రేపు ఈ యొక్క అధ్యక్ష పదవిని ప్రకటించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే డైలీ సీరియల్ లాగా ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరికి వస్తుంది అనేది కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి నేతకే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనేది కూడా జాతీయ నాయకత్వం ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ మొదటి నుంచి తెర మీదకి ఉన్నారు. ఈటల రాజేందర్ పేరు కూడా
మొదటి నుంచి పరిచయం ఉన్నది. అయితే పాత నేతలంతా కూడా కొత్త నేతలకు ఎవరికి కూడా అధ్యక్ష పదవి ఇవ్వద్దు, మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పటికే బీసీ కమ్యూనిటీ నుంచి చూసుకున్నట్టయితే రేస్ లో ఈటల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ మొదటి నుంచి ఈ రెండు పేర్లు వినబడుతున్నాయి. ఇద్దరి మధ్యలో ఎవరికొకరికి అధ్యక్ష పదవి వస్తుందని అందరూ ఆలోచన చేశారు. అదేవిధంగా అందరికి కూడా ఇద్దరిట్లో ఏదో ఒక పేరు అధ్యక్ష పదవి ఖరారు కాబోతుందని అనుకున్నారు. కానీ తీరా అనూహ్యంగా కొత్త పేరు ఇప్పుడు ప్రస్తుతం ఆచారి పేరు తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఆచారి మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు, బీజేపీ పార్టీకి వీర విధేయుడు, ఆ జాతీయ నాయకత్వానికి లాయలిస్ట్ గా ఉన్నాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏబీపీ ఆర్ఎస్ఎస్ ఆ భావజాలం గల వ్యక్తి. అంతేకాకుండా ఇప్పటికే 6 సార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. స్వల్ప ఓట్లతో 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికల్లో కూడా ఓటమి చవి చూశాడు. అయితే పార్టీకి లాయలిస్టు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అనూహ్యంగా ఆచార్యని తెర మీదకి పేరు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బీసీ కమ్యూనిటీ నుంచే అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి, అధ్యక్షుడి పదవి ఇవ్వాలనేది కూడా జాతీయ నాయకత్వం ఆలోచన కనబడుతుంది. అందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆచారి పేరును ప్రధానంగా తీసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఆచారి ఆ రూరల్ ఏరియాలో కూడా అంటే ఇప్పటికే హైదరాబాద్ బేస్డ్ గా అధ్యక్ష పదవి ఇస్తే పెద్దగా గ్రామీణ ప్రాంతాల్లో ఊపు రాదు కాబట్టి ఇక రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కూడా జాతీయ నాయకత్వం వ్యూహంగా కనబడుతుంది. అందులో భాగంగానే ఆచార్యని తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆచార్య పేరు దాదాపు ఖరారు అయిపోతున్నట్లు కూడా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కూడా రేస్ లో ఓవైపు ఈటల రాజేందర్ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, అదే విధంగా రామచంద్రరావు ఉన్నారు. అంటే ఈ 3 పేర్లతో పాటుగా ఆచార్య పేరు ఉంది. కానీ ప్రధానంగా ఆచార్య పేరు తెర మీదకి వచ్చింది. అంటే దీనికి గల కారణాలు ఏంటి అంటే రూరల్ బేస్డ్ గా ఉన్నటువంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలి, మహబూబ్ నగర్ బెల్ట్ లో కూడా బీజేపీ స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి, అదే విధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆచార్య ఉన్నాడు, పార్టీకి లాయలిస్ట్ గా ఉన్నాడు, అదే విధంగా వీర విధేయుడుగా బీజేపీలో కొనసాగుతున్నాడు కాబట్టి బీజేపీ పార్టీలో ఈయనకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పూర్తి స్థాయిలో మొత్తం అన్ని జిల్లాల్లో పరిచయాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే సుదీర్ఘకాలం బీజేపీలో పనిచేసినట్టు అనుభవం ఉంది. బీసీ కమిషన్ జాతీయ సభ్యులుగా కూడా గతంలో పనిచేశారు. అంతేకాకుండా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా పనిచేశారు. ఇతనికి అన్ని జిల్లాలతో సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మండల్ లెవెల్ నుంచి నాయకులను కూడా గుర్తుపట్టే స్వభావం ఆచార్యలో ఉంది. ఆచార్యకి ఇస్తే బాగుంటుంది అనేది కూడా పాత బీజేపీ నేతలు అతనికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా జాతీయ నాయకత్వం పైన ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో కొత్త పాత నేతల మధ్య అనూహ్యంగా ఆచార్య తెర మీదకి వచ్చాడు. బీసీ ఫేస్ కే ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ యోజన కనబడుతుంది కాబట్టి ప్రధానంగా బీసీ ఫేస్ నుంచి ప్రస్తుతం ఈటల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ ఈ పేర్లు బలంగా వినిపించిన ఈ రెండింటి పేర్లను మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు అనూహ్యంగా ఆచార్య పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఈటల రాజేందర్ పార్టీలో చేరి కొన్ని సంవత్సరాలు అవుతుంది, పార్టీ సిద్ధాంతాలు పూర్తిగా తెలియవు కాబట్టి ఆ ఈటల రాజేందర్కి ఇస్తే ఇవ్వద్దు అనేది కూడా కొంతమంది సీనియర్ నేతలు పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలోనే అనూహ్యంగా ఇటు ఆచార్య పేరు తెర మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకవైపు కేంద్ర మంత్రి బాధ్యతలు, మరోవైపు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇబ్బందికరంగా పరిగణిస్తారు కాబట్టి ఈ ఆచార్యని తెర మీదకి జాతీయ నాయకత్వం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. రామచంద్రరావు పేరు కూడా పాత బీజేపీ సభ్యులలో ఆయన పేరు కూడా హైకమాండ్ దృష్టిలో ఉంది. కానీ హైదరాబాద్ బేస్డ్ వ్యక్తికి ఇస్తే హైదరాబాద్ రంగారెడ్డికి మాత్రమే పార్టీ పరిమితం అవుతుంది. గతంలో కూడా హైదరాబాద్ బేస్డ్ అధ్యక్ష బాధ్యత అప్పచెప్తే వ్యక్తులకు అప్పుడు కూడా హైదరాబాద్ రంగారెడ్డికి మాత్రమే పార్టీ విస్తరించింది, జిల్లాల్లో విస్తరించలేదు. కాబట్టి గ్రామీణ నేపథ్యం ఉండి జిల్లాలో ఉన్న వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనేది కూడా ఒక పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అనూహ్యంగా ఇప్పుడు ఆచార్య పేరు తెర మీదకి వచ్చింది. అయితే అధికారిక ప్రకటన రేపో మాపో చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఎవరికి ఇస్తారు అనే మాత్రం ఇంకా కూడా ఉత్కంఠ ఉంది. అధికారికంగా వచ్చే వరకు కూడా ఎవరికి కన్ఫర్మ్ అయిందని చెప్పలేము. కానీ అనూహ్యంగా ఆచార్య మాత్రం తెర మీదకి వచ్చినట్లు తెలుస్తుంది. చక్రి అయితే రాజిరెడ్డి, ఒకవేళ ఆచార్య పేరు రేపు ప్రకటిస్తే అధ్యక్షునిగా మిగతా ఆశాభావాలని ఏ విధంగా పార్టీ బుజ్జగించే అవకాశం ఉంది? ఏమైనా నిరసనలు వ్యక్తపరిచే అవకాశం ఉందా? అసలు పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి రాజిరెడ్డి? అట్లాంటి జరిగే అవకాశాలు అయితే కనబడాయి. ఎందుకు జరిగే అవకాశాలు కనబడాయి అంటే
ఆచార్య అనే వ్యక్తి మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతాలను నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఉమ్మడి మహబూబ్ నగర్ చెందినటువంటి నాయకుడు. దాదాపు 6 సార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ ఇలా ప్రతి విభాగంలో పనిచేస్తూ ఆ బీజేపీలో అంచెలంచెలుగా కీలక నేతగా ఎదిగాడు. గతంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు. అదే విధంగా బీసీ కమిషన్ జాతీయ మెంబర్ కూడా పనిచేశాడు. కాబట్టి అతనికి ఇస్తే ఎవరు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కరడు గట్టిన బీజేపీ కార్యకర్త, కరడు గట్టిన బీజేపీ నాయకుడు కాబట్టి అతనికి ఇస్తే ఎవరు వ్యతిరేకించే అవకాశాలు అయితే కనబడవు. ఎందుకంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. బీజేపీలో కూడా మొదటి నుంచి ఉన్నటువంటి నేతలు ఒకటే కోరుకుంటున్నారు, మొదటి నుంచి పార్టీలో పనిచేసినటువంటి నేతలకే ఇవ్వాలనేది కూడా బీజేపీ సీనియర్ల నేతలు జాతీయ నాయకత్వానికి చెప్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి ఎవరు, అది కూడా బీసీ ఫేస్ నుంచే ఉండాలనేది కూడా జాతీయ నాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఆచార్య పేరును తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. పాత నేతలంతా, సీనియర్ నేతలంతా కూడా ఆచార్య పేరును తెర మీద తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆచార్యకి కనుక ఒకసారి బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాదు. ఎందుకంటే అతను మొదటి నుంచి బీజేపీలో ఉన్నాడు కాబట్టి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, అంతేకాకుండా బీజేపీలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉన్నాయి. మండల నాయకులను కూడా గుర్తుపడతాడు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ఇవన్నీ కూడా ఆచార్య కలిసొచ్చే అంశాలు. ఎస్పెషల్ గా బీజేపీ జాతీయ నాయకత్వానికి లాయలిస్ట్ గా ఆచార్య ముద్రపడ్డాడు కాబట్టి ఆచార్య పేరును తెర మీద తీసుకొస్తే ఎవరు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయనేది కూడా జాతీయ నాయకత్వం ఆలోచన కనబడుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. వెల్కమ్ బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎంసీ కాలనీలో ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తెల్లె వెంకట్రావు, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటిని అందజేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చి పేదవాడికి ఇల్లు ఇవ్వలేని పరిస్థితి ఉండేదని అన్నారు. అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదే పద్ధతిలో ఏదైతే అద్భుతంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిస్తామని చెప్పి మాయమాటలతో కాలయాపన చేసి 2 పర్యాయాలకు అధికారంలోకి వచ్చిన ఆనాటి ప్రభుత్వం 1,56,000 ఇళ్లు మొదలు పెట్టాం, కడుతున్నామని చెప్పి సుమారు 96,000-97,000 ఇళ్లు కట్టి మిగిలినవన్నీ వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉంటే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు మొదట. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న హరీష్ రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందు ప్రభుత్వ పరంగా మొదటగా ఏర్పాటు చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. ఇప్పుడు ఇఫ్తార్ వేడుకలు దేశవ్యాప్తంగా కొనసాగడానికి కారణం కూడా ఆయనే అని కొనియాడారు. పేదల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. ఇఫ్తార్ను కాంగ్రెస్ సర్కార్ అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. सिद्दीपेट का कुछ स्पेशलिटी है. अभी फारूक साहब बोले ये दावत इफ्तार शुरू हुआ सिद्दीपेट में, पहला हुआ है पूरा दुनिया में. यहाँ से जब केसीआर साहब ने शुरू करे, आज पूरा तेलंगाना में, इंडिया में भी हो रहा. लेकिन आज कांग्रेस के हुकूमत में 16 महीने हुआ, कोई सरकार ने अपने हमारे मुसलमानों को कोई जगह भी नहीं मिला. बजट में 3,003 करोड़ रखे. परसों में असेंबली में बात करा, रखा 3,003 करोड़, खर्च करा 1,000 करोड़ के अंदर 2,000 बरकस.
परसों बजट में भट्टी विक्रमार्का साहब पढ़ा था कि जो केसीआर साहब ने 203 टिमरी स्कूल लगाए, वो स्कूल को हम इंटीग्रेटेड स्कूल में मिला देंगे, टिमरी स्कूल को बर्खास्त करते जैसा बोल के परसों बजट में बोली। ये आज कांग्रेस हुकूमत ने ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన వల్లే జీవనాధారాన్ని కోల్పోయిన పేద కుటుంబంలో మళ్లీ సంతోషం చిగురించేలా చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాటు వద్ద కేటీఆర్ టీ స్టాల్ ఏర్పాటు చేసుకున్నాడు చిరు వ్యాపారి శ్రీనివాస్. అయితే దుకాణాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అప్పుడు హామీ ఇచ్చిన కేటీఆర్ తన సొంత ఖర్చులతో హోటల్ పెట్టించారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలో నూతన హంగులతో హోటల్ను ఏర్పాటు చేయించారు. కాగా ఈ హోటల్కు మళ్ళీ కేటీఆర్ టీ స్టాల్ అనే పేరునే పెట్టుకున్నాడు బత్తుల శ్రీనివాస్. ఈ హోటల్ను కేటీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. హామీ ఇచ్చిన 20 రోజులను నెరవేర్చి ఆ కుటుంబంలో వెలుగులు నింపారు కేటీఆర్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర పాల్గొన్నారు. ప్రభాకర్ రెడ్డి సేవాభావంతో ఆత్మకూరు చరిత్రలో లేని విధంగా దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సైకిల్ పంపిణీ చేయడం శుభపరిణామం అని మంత్రి ఆనం అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ చేస్తున్నామని ఎంపీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సైకిల్స్ ఏదైనా ఇవ్వగలిగితే సంతోషపడతాం అన్నట్టు చాలా గ్రామాల్లో నేను పోయిన కొద్ది గ్రామాలైనా కానీ కొంతమంది రిప్రజెంట్ చేశారు ఆ రోజుల్లో ఎలక్షన్ అప్పుడు. ఈ అవకాశం మనం దీన్ని ఖచ్చితంగా చేయాలా అనే కోరికతో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇది మొదలుపెట్టాం. మొదట కోవూరులో మొదలుపెట్టాం. అక్కడ కోవూరులో దాదాపు 250 మంది వికలాంగులు మనం చేశాం. ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మీరు గమనించారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి పలకరించి ఆ ఆనందం వేరు. ఇప్పుడు చేసిన దానికి నా ఓటుని కూడా ఇంకా చెయ్యాలా అనిపిస్తుంది. ఎందుకంటే లోకల్గా ఉండేది ఒక ఎమ్మెల్యేకి తెలిసినంత నాకు తెలియదు. రామనారాయణ అన్నకి తెలిసిన పేర్లతో సహా అన్ని ఊర్లతో సహా చెప్పగలుగుతున్నాడు. నేను చేయలేను. ట్రైసైకిల్స్ ని బహూకరించడానికి గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఈ 150 మంది ఇంకా వాళ్ళే కాదు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్హత ఉంది, మా నామ్స్ ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసేటప్పుడే ఒక 2-3 వాళ్ళ సర్టిఫికేట్స్తో వచ్చారు. వెంటనే వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ సిబ్బందికి ఆయన చెప్పడం జరిగింది. వారికి కూడా అర్హతగా ఉంటే ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి